అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 50వ భాగం. రచయిత జె. సుజాత గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. మాకెందుకు, అసలే మొగుడు పిల్లల గొడవల్లోకి అస్సలు దూరకూడదని మా డాడీ చెప్పారని రావే కీతు, మనం వెళ్ళిపోతాం, మన బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలి కదా అని ముసిముసిగా నవ్వుకుంటూ ఐసు మనసులో నిప్పు పెట్టి అది రాజుకుంటూ ఇంకా పెద్ద మంట అయ్యేలా చేసి బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు. ఆ ఫోన్ మాత్రం కావాలని వదిలేసి మరీ వెళ్ళిపోతుంది శ్వేత. ఐసుకి ఎంతకీ కోపం తగ్గక అటు ఇటు తిరుగుతూ, అలా ఎలా చేస్తారు? హీరోస్‌కి హీరోయిన్‌లతో ఎఫైర్‌లుంటాయని విన్నాను కానీ పెళ్ళయ్యాక కూడా అలా ఎలా చేస్తారు అని. అరే! నా గురించి ఆయన గారికి ఏమనిపించదా? నా గురించి ఆలోచించరా అని అనుకుంటూ, అమ్మేమో అన్నీ నాకే నీతి కబుర్లు చెప్తుంది. నా వల్ల నాన్న, అత్తయ్య మధ్య గొడవలు రాకూడదు అని. మరి ఈయనగారు అవేమీ గుర్తురావా? ఈయనకి వాళ్ళ అమ్మ అలా ఏమీ చెప్పదా? దాన్ని ఇంట్లో పెట్టుకొని నువ్వు బయట వేసే పిచ్చి వేషాలు మానేయి. అది నా మేనకోడలు, నా అన్న కూతురు, దాన్ని బాధ పెడితే నేను ఊరుకోను అని ఇలా చెప్పరా ఈయన గారికి? ఆ బంపర్ ఆఫర్స్ అన్నీ నాకేనా అని చేతులు ఊపుతూ, పైగా ఈయన గారు ఎన్ని తప్పులు చేసినా కూడా వాటి గురించి నేనెవరికీ చెప్పకుండా పతియే ప్రత్యక్ష దైవం, పతియే మహాభాగ్యం అని వీర లెవెల్‌లో పాటలు పాడుకుంటూ సైలెంట్‌గా ఉండాలా అని కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ మొన్న కాంతం చెప్పిన మాటలే గుర్తుకొచ్చి మెళ్ళో ఉన్న తాళిని చూస్తూ, ఎస్, ఆయన నా సొత్తు. ముద్దు మాట తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాక అన్ని రూల్స్ కరెక్ట్‌గా పెట్టి మాడు పగలగొట్టేలా చెయ్యాలి. లేకపోతే పెళ్ళయ్యాక కూడా అది ఈ ఐసుతో అయ్యాక అని కళ్ళెగరేస్తూ బయట కృష్ణుల రాసలీలలు వెలగబెడితే ఊరుకోవడానికి నేనేమీ రుక్మిణిని కాదు, సత్యభామని అని బుసలు కొడుతూ అని వేలు చూపిస్తూ మళ్ళీ మంచంపై మఠం వేసుకుని కూర్చొని ముక్కు పుటాలు ఎగురుతూ ఉంటే, అవును, పిల్లల కోసమే చేసుకున్నా. అయితే నన్నేమో అన్ని మాటలంటారా? డబ్బు కోసం పెళ్లి చేసుకుంటున్నావు, నా పిల్లల్ని ఎరవేశావు అలా ఎన్నన్నాడు నన్ను. ఈయన గారేదో గొప్ప మనిషిలాగా. మరి ఈయన గారు బయట చేసే ఈ ప్రేమ కలాపాలని ఏమంటారో? తిడితే అదే పడుంటుంది అని తిట్లు, ఈయన ఈసరింపులు నేను పడాలా? ఈయనేమో బయట ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు ఆ ఫేస్ ఒకటి ఎంత ఇన్నోసెంట్‌గా పెడతాడో అని సాగదీస్తూ, అవును, ఈ మధ్య కళ్ళు నాకేదో చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏంటది? అమ్మో! ఐసు, ఇలా ఇన్నోసెంట్ ఫేస్‌లను, కన్నింగ్ లుక్స్‌ను చూసి మోసపోకూడదు. ఇలాంటి వారిని అస్సలు నమ్మకూడదు. అలా నమ్మే మొదట్లో అభి గారు అని ఏదో ఆయన నిన్ను సేవ్ చేశారని కొంచెం ఫ్రెండ్లీగా ఉండేదానివి. కానీ ఏం చేశారు? లాస్ట్‌కి నిన్ను డబ్బు మనిషిని చేశారని సాగదీస్తూ ఇప్పుడు కూడా చూడు, నిన్ను పెళ్లి చేసుకున్నాక కూడా అలా ఎలా చేస్తారని బెడ్‌పై ఉన్న ఫోన్‌ని ఆన్ చేసి ఆ పిక్‌ని చూస్తూ ఆ మ్యాటర్‌ని చదువుతూ ఉంటే ఇంకా ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటే కళ్ళు మూసుకొని ఆ! ఆ! అని చిన్నగా అరుస్తూ ఒళ్ళు రగిలిపోతుంటే రాత్రేమో నాకు ముద్దు పెట్టారని ఆగిపోయి అది ముద్దే కదా! తనలో తాను ప్రశ్నించుకొని ఆ! ముద్దేలే అని డిసైడ్ అయ్యి ఇప్పుడేమో ఇలా వేరే వారితో ఉంటే ఎలాగా? ఈ చిట్టి గుండె ఎలా తట్టుకుంటుంది అని ఇంకా ఫేస్‌బుక్‌లో ఉన్న మిగిలిన పోస్టులు కూడా చూస్తూ ఇంకా ఐసు మొహం ఎర్రగడ్డలాగా అయిపోతూ ఉంటే బయట నుంచి లోపలికి తొంగి చూస్తున్న గీతు, శ్వేత, నువ్వు ఆ ఫోన్ అక్కడ వదిలి తప్పు చేశావే. దాని ఫేస్ చూడు, ఎరుపు వర్ణం రాసినట్టు ఎలా అయిపోయిందో. ఇంటికి వెళ్ళాక మీ అన్నయ్యకి బ్యాండ్ బాజానే అని గీతు అంటుంటే, మా అన్నయ్య సంగతి వదిలేయవే. దాని చేతిలో ఉంది చూసావా నా బుజ్జి కొండ. నా ఫోన్ మొన్నే కొన్నానే ₹1,00,000 పెట్టి అని ఏడుపు మొహం పెట్టి దాన్ని ఎక్కడ విసిరేస్తుందో అని భయం వేస్తుంది అని అంటుంటే చిన్నగా నవ్వుతున్న గీతు, ఆ విషయంలో నువ్వు కంగారు పడకు బుజ్జి. అక్కడ ఉంది మన ఐసు. ఎంత కోపంలో అయినా విచక్షణ కోల్పోదు. ముఖ్యంగా ఫోన్స్ విసిరేయడాలు, అలాంటి అలవాట్లు ప్రెజెంట్ అయితే లేవు దానికి. మరి మీ అన్నయ్య వల్ల ఫ్యూచర్‌లో ఏమైనా అలాంటి హ్యాబిట్స్ వస్తే నాకు మాత్రం తెలియదు అని శ్వేతకి అభయహస్తం ఇస్తుండగా డబ్ అని సౌండ్ రావడంతో ఇద్దరూ నోరు తెరిచి రూమ్‌లోకి చూస్తారు. ఐసు కళ్ళు ఎర్రగా మండిపోతుంటే ఫోన్ నేలపై 16 ముక్కలై ఉంటుంది. వెంటనే శ్వేత కంట్లోంచి కన్నీరు ఆగనంటూ వస్తూ ఉంటే నోటిపై 2 చేతులు అడ్డుగా పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తుంది గీతు. వెంటనే తేరుకున్న గీతు, ఏంటి అలా విసిరేశావు? ₹1,00,000 ఫోనంట అది. పాపం శ్వేత చూడు ఎలా ఏడుస్తుందో అని. గీతు అరుస్తున్న అరుపులకి నార్మల్ అయిన ఐసు ఒంట్లో ఏదో బరువు దిగినట్టయి ఫోన్ పీసెస్‌ని ఏడుస్తూ చేత్తో ఏరుకుంటున్న శ్వేతని చూసి, ఆ ఫోన్ ముక్కలు చూసి ఈసారి అవాక్కవ్వడం ఐసు వంతవుతుంది. అయ్యో! అలా ఎలా విసిరేశానే? నేనే విసిరానా? అని అనుకుంటూ ఆ ఫోన్ చేతిలోకి తీసుకొని వాటిని చూస్తూ, సారీ శ్వేత, నేనెప్పుడలా చేయలేదు. ఎంత కోపంగా ఉన్నా ఇలా విసరడాలు అవి ఎప్పుడూ లేవు. మరి ఇప్పుడెలా అని ఆలోచిస్తూ నోటి మాటకు రాక సారీ అని మళ్ళీ చిన్నగా చెప్పి బయటికి వెళ్ళిపోతుంది బాధగా. ఇంక భోజనాలయ్యాక అందరూ స్టార్ట్ అవుతారు. ఈసారి
కౌసల్య గారికి చాలా బాధగా అనిపిస్తుంది. ఐసుని పట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఐసు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. శ్వేత ఫోన్ విసిరినప్పటి నుంచి తన మైండ్ మొత్తం కూడా మొద్దుబారిపోయి ఉండడంతో ఏడుస్తున్న కౌసల్య గారిని చూడగానే తనకి కూడా కన్నీళ్ళాగట్లేదు. వదినా, ఇప్పుడు ఐసు ఎక్కడికి వెళ్తుందని? మా ఇంటికే కదా! నేను నీ కూతుర్ని బాగా చూసుకోను అని అనుకుంటున్నావా? చూడు, నిన్ను చూసి ఐసు కూడా ఎలా బాధపడుతుందో అని రాజీగారు ఓదారుస్తారు. ఐసు కేశవ్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన కూడా కన్నీరు పెట్టుకొని, అక్కడ జాగ్రత్తగా ఉండమ్మా, ఏదైనా ఉంటే మావయ్య, అత్తయ్యలకు చెప్పు అని అంటారు. ఇంకా రంజిత్, శివ వాళ్ళు కూడా ఐసీయూతో వెళ్ళడం వల్ల కళ్ళతోనే ఏడవద్దు అని సైగ చేస్తారు ఇద్దరు. కృష్ణ గారికి, అనంత గారికి, అను, రాజు అందరికీ చెప్పి ఐసు ఒకసారి ఇల్లంతా కలిగి చూసుకొని తనిక నుంచి ఈ ఇంటికి ఒక చుట్టపు చూపులా మాత్రమే రావాలని తలుచుకుంటుంటే తను పుట్టిన ఇల్లు, చిన్నప్పటి నుంచి ఎన్నో జ్ఞాపకాలు ఆ ఇంట్లో తనకున్నాయి. అమ్మతో, నాన్నతో, అన్నయ్యలతో, నానమ్మతో ఎన్నో మధురానుభూతులు అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తు వస్తూ ఉంటే ఏడుస్తూ కేశవ్ గారి వైపు, కౌసల్య గారి వైపే చూస్తూ ఉంటే పెద్దమ్మ, పెదనాన్నకు కూడా చెప్పగానే రంజిత్ ఐసు భుజం చుట్టూ చేయి వేసి కారు వైపు తీసుకొని వెళ్ళగానే అలా వాళ్ళని చూస్తూనే కారెక్కుతుంది ఐసు. ఇంకా రాజీ గారి పరిస్థితి కూడా చాలా బాధగానే ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత తన పుట్టింటికొచ్చింది. అసలు ఇన్ని రోజులు ఎలా గడిచాయో తెలియదు. కానీ ఇప్పుడు ఇలా పుట్టింటిని వదిలి వెళ్ళాలంటే ఆవిడకు కూడా గుండె బాధతో బరువవుతోంది. ఐసు ఈ పుట్టింటి నుంచి ఇంకో పుట్టింటికొస్తుంది అంతే. తనకి అక్కడ ఏ లోటు ఉండదురా! నువ్వు బాధపడకు. నీకెప్పుడు ఐసుని చూడాలని అనిపిస్తే అప్పుడు వచ్చెయ్యి అని కేశవ్ గారికి ధైర్యం చెప్తారు వినయ్ గారు. కేశవ్ గారిని, కౌసల్య గారిని కూడా రమ్మని పిలిచినా ఏవో పొలం పనులు ఉన్నాయి అని రాను అని చెప్పడంతో బలవంత పెట్టరు. ఇంకా ఆవిడ అందరికీ చెప్పి బయలుదేరతారు. వినయ్ గారి దంపతులకి, పిల్లలకి, శ్వేతకి, గీతుకి, విమల్ గారి దంపతులకు కూడా కేశవ్ గారి దంపతులు బట్టలు పెడతారు. వెళ్ళేటప్పుడు సాంప్రదాయంగా ఐసుకి కేశవ్ గారు ఎందుకైనా ఉంటాయి ఉంచమని కొంత డబ్బు ఇస్తారు ఐసుకి. కృష్ణ గారి దంపతులు కూడా అందరికీ బట్టలు పెట్టి, ఐసుకి బట్టలు పెట్టి, ఐసు వద్దని వింటున్నా వినకుండా కొంత మనీ ఇస్తారు. సుశీల గారు కూడా ఐసుకి బొట్టు పెట్టి బట్టలు పెడతారు. ఇంకా ఐసు అత్తవారింటికి వెళ్తుందని తెలిసి వచ్చిన వారు కూడా ఐసుకి బొట్టు పెట్టి బ్లౌజ్ పీసులు ఇస్తారు. ఇంకలా అందరూ భారంగానే కార్లు ఎక్కగానే శివ, రంజిత్ ఉన్న కారులో మొత్తం స్వీట్స్ అవి పెట్టిస్తారు. వెనక డిక్కీలో ఫ్లైట్‌లో అవి అలౌ చేయరని. హైదరాబాద్ వరకు వాళ్ళిద్దరూ కార్‌లో వెళ్తే, మిగిలిన వాళ్ళు ఎయిర్‌పోర్ట్ వరకు కార్‌లో వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్‌లో వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటారు. శివ డ్రైవింగ్‌లో, రంజిత్ ముందు కూర్చుంటే వెనక సీట్‌లో శ్వేత, కీతు, ఐసు పిల్లలు ఇద్దరిని తీసుకొని ఎక్కుతారు. వేరే కార్‌లో కృష్ణ గారు డ్రైవింగ్‌లో మిగిలిన వాళ్ళు ఎక్కుతారు. అలా కార్లు 2 స్టార్ట్ అవుతాయి. కంటికి కనిపించే వరకు విండో నుంచి కేశవ్ గారికి, కౌసల్య గారికి బాయ్ చెప్తూ చెయ్యి ఊపుతూనే ఉంటుంది ఐసు. ఐసు కనిపించకపోయినా అక్కడే ఏడుస్తూ నిలబడి ఉన్న కౌసల్య గారి భుజం చుట్టూ చెయ్యి వేసి, రా కౌసి, తనెక్కడికి వెళ్ళిందని ఇలా బాధపడుతున్నావు? నీ ఆడపడుచు ఇంటికే కదా అని సుశీల గారు ఓదారుస్తూ లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకే కేశవ్ గారితో పాటు మిగిలిన వారంతా లోపలికి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఆ ఇల్లు అంతా కూడా బోసిపోయినట్టుగా అనిపిస్తుంది కేశవ్ గారికి. ఊరు దాటే వరకు కూడా ఎవరూ ఏమీ మాట్లాడరు. బాధపడుతున్న ఐసు చేతిపై చెయ్యి వేసి, శ్వేత, ఏడవకైసు, నువ్వు మామయ్య వాళ్ళని చూడాలన్నప్పుడల్లా నాకు చెప్పు. నేను దగ్గరుండి మరీ తీసుకొని వస్తాను. ప్లీజ్ నవ్వవే అని ఐసుకి ధైర్యం చెప్తుంది శ్వేత. అని చిన్నగా నవ్వి కళ్ళు తుడుచుకొని సైలెంట్‌గా బయటకు చూస్తుంది. అందరూ కూడా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుంటారు. ఐసు ఆలోచనలైతే పొద్దుట తను విసిరేసిన ఫోన్ దగ్గరే తన ఆలోచనలు ఆగిపోతాయి. అసలెంత కోపంలో ఉన్నా ఐసు అలా చేతిలో ఉన్న వస్తువు విసిరేసే అలవాటైతే అస్సలు లేదు. అసలంత కోపం కూడా ఎప్పుడూ రాలేదు. కానీ ఎప్పుడూ లేని కోపం నాకు ఇప్పుడు ఎందుకొస్తోంది? ఆయన ఎవరితోనో క్లోజ్‌గా ఉంటే నా మనసు ఎందుకు మెలిపెడుతోంది? ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆయన్ని చూడాలి అని నాకు ఎందుకనిపిస్తోంది? ఎందుకు? ఎప్పుడూ లేని ఏదో కొత్త ఫీలింగ్ నాకు ఇప్పుడు కలుగుతోంది అని చుట్టుముడుతున్న ఆలోచనలతో తల వెనక్కి వాల్చి బయటికి చూస్తూనే ఇది కరెక్టేనా? నా మనసులో ఎప్పటినుంచో కృష్ణ గారే కదా ఉన్నారు. మరిప్పుడు ఎందుకు అభయ్ గారు గుర్తొస్తున్నారని నిన్న నైట్ జరిగింది గుర్తొచ్చి ఆయన టచ్ నాకు ఎందుకు నచ్చింది? నాకది ఏమీ తప్పుగా అనే ఫీల్ కలగడం లేదు. ఎందుకు? ఎందుకు ఆ టచ్ నా మనసుకి దగ్గరని ఫీల్ అనిపిస్తోంది. మనసులో ఒకరిని ఉంచుకొని అలా ఇంకొకరిని నేను ఎలా అలా ఊహించుకోగలను? నా మనసు చంపుకునే కదా ఈ పెళ్ళికి ఒప్పుకున్నా. ఒకవేళ మళ్ళీ అభి గారిని నా మనసు కోరుకుంటోందా అని అనుకుంటూ, నో ఐసు, ఇది కరెక్ట్ కాదు. ఆయన ఎవరితో ఉంటే
నీకెందుకు? నువ్వు కేవలం పిల్లల కోసం మాత్రమే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు. ఇప్పుడు ఇలా అభి గారిపై అలాంటి ఫీలింగ్స్‌ని అస్సలు రానివ్వకు. ఇది తప్పు అని తన మనసుకు నచ్చచెప్పుకుంటుంది ఐసు. కానీ తనకి ఆ టైంలో తెలియదు కదా! నిజంగానే తను ఎప్పటినుంచో ఆరాధిస్తున్న తన ప్రాణ సఖుడు అభియేనని తను గుర్తించకపోయినా తన మనసు తన ప్రేమని గుర్తుపట్టింది. అందుకే అభి స్పర్శని తన మనసు ఇష్టపడుతోందని. అలా వాళ్ళ ప్రయాణం కొంత దూరం సైలెంట్‌గానే సాగుతుంది. ఐసు ఒడిలో కూర్చొని పడుకున్న అదిరని చేత్తో పట్టుకుని సైలెంట్‌గా కళ్ళు మూసుకుంటుంది ఐసు. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవ్వగానే అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా శివ, రంజిత్ కార్‌లో కృష్ణ గారికి చెప్పి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పి వాళ్ళు స్టార్ట్ అవుతారు. అందరూ ఫ్లైట్ ఎక్కేస్తారు. ఐసు తన కొత్త ప్రయాణం ఇక నుంచి నా పిల్లలతో అని అనుకుంటూ ఇద్దరిని చెరొక వైపున కూర్చోబెట్టుకొని తన కొత్త లైఫ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వగానే అందరూ బయటికి రాగానే అక్కడ వీళ్ళ కోసం విజయ్, మధు ఇద్దరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మధు అందరికీ విష్ చేసి నమస్తే మేడం అని ఐసుకి విష్ చేసి తన చేతిలో బ్యాగ్ తీసుకుంటాడు. ఏంటి విజయ్ షూట్ ఉంది అన్నావు అని విమల్ గారు అడిగితే ఇప్పుడు ఉంది. కానీ వాడు వినకుండా మధ్యలో నుంచే ఇలా లాక్కొని వచ్చేశాడని ఎవరు అని అన్నట్టు చూస్తూ ఉన్న వినయ్ గారి వైపు చూస్తూ అభి వచ్చాడంకుల్ బయట కార్‌లో వెయిట్ చేస్తున్నాడు అని చిన్నగా నవ్వుతాడు విజయ్. ఓహ్! ఐసు కోసం వచ్చేసాడన్నమాట అని విమల్ నవ్వుతూ అనగానే మిగిలిన పెద్దవారు నవ్వుతారు. వాళ్ళకి వెనుకగా అదిరిని ఎత్తుకొని వస్తూ ఉన్న ఐసు దగ్గరికి వెళ్తాడు విజయ్. హాయ్ ఐసు ఏంటి అంత డల్‌గా ఉన్నావు? మా అభి గుర్తొచ్చాడా? అని విజయ్ అడగగానే హాయ్ డైరెక్టర్ గారు. నిన్నేమో షూట్ ఉంది అని వచ్చేశారు. మరి ఇలా ఎలా వచ్చారు? ఇది మరీ బాగుంది ఐసు. షూట్ ఉంటే ఎయిర్‌పోర్ట్‌కి రాకూడదా ఏంటి? ఇప్పుడు లంచ్ బ్రేక్ ఐసు అని విజయ్ అనగానే ఏంటి? ఈవినింగ్ 4కి మీకు లంచా? అని వర్క్‌తో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంట్ డైరెక్టర్ గారు అని డ్రామాటిక్‌గా అంటుంది. అలా నవ్వుతూ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకి రాగానే మధు ఐసు దగ్గరికి వెళ్లి మేడం మీరు పిల్లలతో ఈ కార్‌లో కూర్చోండని ముందు కార్‌ని బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేస్తాడు. మధు మరి అత్తయ్య, మావయ్య అని అడగగానే ఇంకా కార్స్ ఉన్నాయి మేడం మీరు కూర్చోండి అని అనగానే అభి వచ్చాడు అని తెలియని ఐసు అలా అదిరని ఎత్తుకుని కార్‌లో కూర్చోగానే ఆ పక్క నుంచి అద్వైత్‌ని ఎక్కిస్తాడు మధు. డాడీ అని అద్వైత్ పిలిచిన పిలుపుకి అప్పటి వరకు ఐసుని చూస్తున్న అభి తేరుకొని అద్వి అని వాడిని లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఐసు అయితే పక్కన అభిని చూసి షాకై అభిని పొద్దుట్నుంచి చూడాలని అనిపించడంతో అలా అభిని చూసిన వెంటనే తేరుకొని సరిగ్గా కూర్చుంటుంది. తల కిందకు వంచి మార్నింగ్ వచ్చాడే గానీ అభికి ఐసుని చూడాలని చాలా అనిపించింది. నైట్ చూడడమే గానీ మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా తను కనపడకపోవడంతో షూట్‌లో కూడా ఉండాలని అనిపించలేదు. తన మనసంతా కూడా ఐసు మీదే ఉండడంతో ఏదో కష్టంగా అప్పటి వరకు షూట్‌లో ఉండి ఎప్పుడెప్పుడు ఐసుని చూద్దామా అని అనిపించడంతో ఐసు వచ్చే టైంకి తనకి దగ్గరే షూట్ చేస్తూ ఉన్న విజయ్‌ని కూడా లాక్కొని వచ్చేశాడు. మళ్ళీ తను ఒక్కడే వస్తే విమల్ గారు వాళ్ళు ఎక్కడ తనని ఏడిపిస్తారో అని కారు ఎక్కగానే ఐసు తనని చూడగానే మాట్లాడుతుందని అనుకున్న అభి ఐసు అలా తల వంచుకోవడంతో తను మాట్లాడదామన్నా తనకి మాటలు కరువవ్వడంతో అలా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా మధు ఒక కారులో వినయ్ గారు, రాజీ గారు, శ్వేతని, సీతమ్మ గారిని ఎక్కించి తను డ్రైవ్ చేయగా విజయ్ డ్రైవింగ్‌లో విమల్ ఫ్యామిలీతో పాటు గీతూ కూడా వస్తుంది. అలా 3 కార్లు ఎయిర్‌పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటి దారి పడతాయి. అభిని చూసిన దగ్గర నుంచి ఐసుకి ఒకలాంటి హ్యాపీ ఫీల్ కలుగుతూ ఉంటే అంత దగ్గరగా కూర్చున్న అభి ప్రెజెన్స్‌ని అభి బాడీ స్ప్రేకి గుండెల్లో ఏదో తీయని అలజడి స్టార్ట్ అయితే తన వైపే చూస్తూ ఉన్న అభి చూపుల గాలానికి చేతులు, బాడీ మొత్తం షివర్ అవుతూ ఉంటుంది. ఐసు ఒడిలో కూర్చున్న అదిర అభిని చూసి అభి మీదకు జంప్ అయితే అద్వైత్ నాకు విండో కావాలి డాడీ అని అభిని ఇంకొంచెం ఐసు దగ్గరికి తోస్తాడు. అంత దగ్గరగా ఉన్న అభిని అతని బాడీ టచ్ అవుతూ ఉంటే ఐసుకి గుండె వేగం ఇంకా ఎక్కువవుతూ ఉంటుంది. ఇక్కడ అభికి అలా మధ్యలో కూర్చునే వీలు కుదరక ఒక చేతిని ఒడిలో ఉన్న అదిరను చుట్టుకుంటే ఐసు వైపు ఉన్న చేతిని ఐసు భుజంపై నుంచి సీట్‌పై పెట్టి ఇంకొంచెం ఐసుకి దగ్గరై ఐసుకి ఇంకా టెన్షన్ పెరిగేలా చేస్తాడు. ఒక అరగంటకి ఇంటికి చేరుకున్న కార్స్ బ్రేక్ వేయగానే ముందుగా కార్ దిగిన రాజీ గారు ఫాస్ట్‌గా లోపలికి వెళ్తారు. అలా వెళ్లి ఎర్ర నీళ్లతో బయటికి వచ్చిన రాజీ గారు గుమ్మం దగ్గరే ఐసు వాళ్ళని ఆపేసి పిల్లలతో సహా నలుగురికి దిష్టి తీసి శ్యామలకి బయట పడేయమని చెప్పి అభి వాళ్ళని లోపలికి రమ్మంటుంది. అదేంటి మమ్మీ
ఆడపడుచుని నేను కదా హారతి ఇవ్వాలి అని శ్వేత అల్లరిగా అనగానే మళ్ళీ హారతి పేరుతో మా నుంచి డబ్బులు కొట్టేద్దామని అని విజయ్ శ్వేతకి రివర్స్ డైలాగ్ వేస్తాడు. నెక్స్ట్ నువ్వే విజయ్, నాకు ఆడపడుచు కట్నం ఇచ్చేది మా అన్నయ్య దగ్గర తీసుకున్నట్టు తక్కువ తీసుకోను, నీ కార్డ్స్ మొత్తం లాగేసుకుంటా అని వాళ్ళిద్దరూ ఎప్పట్లా అల్లరి స్టార్ట్ చేస్తారు. అయితే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ముందే ఖాళీ చేసేసి ఉత్తి కార్డ్స్‌ని నీ చేతిలో పెడతా అని విజయ్ అనగానే నిన్ను అని విజయ్ వెనుక పరుగులు పెడుతుంది శ్వేత. వాళ్ళిద్దరిని చూసి అందరూ నవ్వుకుంటూ ఉండగా, మేము అలా వెళ్ళిపోదుం కదా రాజీ, మళ్ళీ ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావని విమల్ గారు అనగానే నైట్ భోజనం చేసి వెళ్దురులే విమల్ అని వినయ్ అంటాడు. అభి ఐసుని తీసుకొని నీ రూమ్‌కి వెళ్ళు, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి, కాఫీ పైకే పంపిస్తా అని అనగానే అభి సరే అన్నట్టు లేచి ఐసు వైపు చూసి తనని రమ్మనన్నట్లు చూడగానే అత్త నేను నానమ్మ రూమ్‌లో రెస్ట్ తీసుకుంటా అని కంగారుగా ఐసు అనగానే నా దగ్గర పడుకునే రోజులు అయిపోయాయి గానీ ఇప్పటినుంచి నీ మొగుడు దగ్గరే తీసుకో రెస్ట్ అని సీతమ్మ గారు సాగదీస్తూ అనగానే నీ లగేజ్ రూమ్‌కి పంపిస్తా, నువ్వెళ్ళు ఐసు అని రాజీగారు చిరునవ్వుతో అంటారు. ఇంక తప్పక ఐసు కాల్చేసేలా సీతమ్మ గారి వైపే ఉరిమురిమి చూస్తూ అభి వెనకే పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఫ్రీనెస్ రాలేదు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తూ ఉన్నా ఇంకా రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య చొరవ వస్తుందిలే అని అనుకుంటూ వాళ్ళిద్దరి కళ్ళని బట్టి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని తెలిసి తృప్తపడతారు. ఈరోజు లాస్ట్ నైట్‌కి ఏర్పాట్లు చేయాలి కదా ఈశ్వరి, అందుకే నువ్వు నాకు తోడుగా ఉంటావని ఇలా రమ్మన్నా అని చెప్తారు రాజీగారు. ఈలోపు శ్యామల కాఫీ తేవడంతో అందరూ తీసుకొని అభి బాబుకి రూమ్‌కి తీసుకొని వెళ్ళమని శ్యామలకు చెప్తారు రాజీగారు. కథ ఇంకా ఉంది. మరి ఐసు మనసులో తనకు తెలియకుండానే అభి అంటే ఇష్టం, ప్రేమ ఏర్పడ్డాయి. అభి గురించి జెలస్‌గా ఫీలవుతూ ఉంది ఐసు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అభిని ఐసు నిలదీస్తుందంటారా? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో